సౌత్ ఇండియా సినిమా అభిమానులు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న భారీ అప్డేట్లు వచ్చేసి భయ్యా. సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న జైలర్ 2 మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ ప్రకటన వచ్చిన కొద్దిసేపటికి మరో వార్త అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వాంబర మూవీ దాదాపు అదే సమయంలో విడుదలయ్యే అవకాశం ఉంటుందంట. ఈ రెండు సినిమాలు నిజంగానే ఒకటే దసరా సీజన్ లో వస్తే మాత్రం ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం మరో చారిత్రాత్మకమైన క్లాష్ చూడబోతున్నామని అభిమానులందరూ భావిస్తున్నారు. మరి ఈ క్లాష్ వెనక అసలు కథ ఏమిటి, జైలర్ 2 పై ఉన్న అంచనాలు ఎంత, ఇప్పుడు మాత్రం పూర్తి విషయాలు తెలుసుకుందాం పదండి. జైలర్ మూవీ రజనీకాంత్ గారి కెరీర్ లో ఒక బ్లాక్ బస్టర్ సినిమాగా తన కెరీర్ లో మైలురాయిగా నిలిచిపోయింది. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించిన ఆ సినిమా తరువాత పార్ట్ 2 కోసం అయితే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ అందరూ. ఇప్పుడు ఆ ఎదురు చూపులకు తెరదింపుతూ మేకర్స్ అందరూ అక్టోబర్ 15 రిలీజ్ డేట్ అయితే ప్రకటించారు. ఈ ప్రకటనతో పాటు రిలీజ్ చేసిన ప్రోమో అయితే సోషల్ మీడియాలో చాలా భారీగా వైరల్ అవుతుంది. రజనీకాంత్ స్టైలిష్ లుక్, మాస్ యాక్షన్ విజువల్స్, పవర్ఫుల్ ప్రెజెంటేషన్, ముఖ్యంగా అనిరుద్ధ్ దంచిన పవర్ఫుల్ బీజిఎం అభిమానులు అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటుంది. కొన్ని సెకండ్ల ప్రోమోనే ఇలా ఉంటే సినిమా మరి ఏ రేంజ్ లో ఉంటుందో అంటూ అభిమానులు అందరూ ఇప్పటికే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మొదటి భాగం కేవలం తమిళంలోనే కాదు, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా అద్భుతమైన విజయాన్ని అయితే సాధించింది. అందుకే ఇప్పుడు పార్ట్ 2 పై అంచనాలు అయితే రెట్టింపయ్యాయి భయ్యా. ఇప్పటికే ఇండస్ట్రీలో ఈ సినిమాపై భారీ బిజినెస్ జరుగుతుందనే అంచనాలు వస్తున్నాయి. జైలర్ 2 రిలీజ్ డేట్ ప్రకటించగా మరో వార్త అయితే వైరల్ అవుతుంది. అదేంటంటే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఫాంటసీ యాక్షన్ విశ్వాంబర కూడా అక్టోబర్ 16 రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమా మెగాస్టార్ గారి కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఒక పెద్ద మైలురాయి ప్రాజెక్ట్ ఇది. భారీ విజువల్స్, ఎఫెక్ట్స్, ఫాంటసీ వరల్డ్, గ్రాండ్ మేకింగ్ తో ఈ చిత్రాన్ని అయితే రూపొందిస్తున్నారు. దీంతో మెగా అభిమానులు కూడా ఈ సినిమా కోసం అయితే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు భయ్యా. ఒకవైపు జైలర్ 2 అక్టోబర్ 15 మరి విశ్వాంబర మూవీ అక్టోబర్ 16 రిలీజ్ అయితే మాత్రం దసరా సెలవులు పూర్తిగా టార్గెట్ చేసిన సినిమాలు ఒకదానికొకటి పోటీ పడుతూనే ఉంటాయి. ఇలాంటి క్లాష్ వల్ల థియేటర్ల పంపిణీ, అడ్వాన్స్ బుకింగ్స్, ఓపెనింగ్స్ కలెక్షన్, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు సినిమాల మధ్య పోటీ చాలా ఆసక్తికరంగా మారే అవకాశం ఉంటుంది భయ్యా. ఒకవైపు రజనీకాంత్ గారికి దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్, మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అపారమైన అభిమాన బలం. ఈ రెండు సినిమాల క్లాష్ ను మరింత ఆసక్తికరంగా మారుస్తుందనే నమ్మకం అయితే నాకుంది. జైలర్ 2 కి పార్ట్ 1 మాత్రం బ్లాక్ బస్టర్ అవడం అయితే ఒక పెద్ద ప్లస్ పాయింట్ అయిపోయింది. విశ్వాంబరకు మాత్రం కొత్త కథ, భారీ విజువల్స్, మెగాస్టార్ గారి ఇమేజ్ అయితే ప్రధాన బలం దీనికి. దీంతో ఏ సినిమా పైచే సాధిస్తుందో ఇప్పుడే చెప్పడం అయితే చాలా కష్టం. మరి అయితే ఒక్క విషయం మాత్రం ఖాయం ఫ్రెండ్స్, ఈ దసరా సీజన్ మాత్రం సినీ అభిమానులు అందరికీ ఒక పెద్ద పండగలా మారబోతుంది. ఒకవేళ మాత్రం రెండు సినిమాలు అనుకున్న తేదీలకే విడుదలైతే మాత్రం ఇండియన్ బాక్స్ ఆఫీస్ లో మరో చారిత్రాత్మక బాక్స్ ఆఫీస్ వార్ అయితే చూడొచ్చు. మరి మీ అభిప్రాయం ఏంటి? జైలర్ 2 బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుందా, లేదా విశ్వాంబర మూవీ మెగాస్టార్ గారికి మరో భారీ విజయాన్ని అందిస్తుందా? మరి మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్స్ లో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. మరి ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన సినీ లాజిక్ ఛానల్ ఎవరైనా కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఈ వీడియో చివరి చూస్తుంటే చాలా థ్యాంక్స్ గైస్.